కాపాడుకుందాం తెలంగాణ వ్యవసాయ భూముల్ని, కాపాడుకుందాం తెలంగాణ వ్యవసాయ భూముల్ని. 2013 చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కారు వైఖరి, 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రేవంత్ వైఖరి. ఇక్కడ ఊర్లన్నింటినీ సందర్శించాము, ప్రజలతో మాట్లాడాము. ఒక నిజ నిర్ధారణ బృందంగా వచ్చి ముఖ్యంగా అందరు చెప్పినట్టు దాదాపు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రకంగా ఇక్కడ రైతు కూలీల్ని మోసం చేసింది. అదే మళ్ళీ తీరు మనం చూస్తే గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే ఒక రకంగా ప్రజల్ని మోసం చేయడం ఒక ఎత్తు అయితే చట్టాలని ఏ విధంగా వాళ్ళు అయితే వైలేట్ చేస్తున్నారు ఇది కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. అంటే భూసేకరణ చట్టం 2013లో చాలా పోరాటాల తర్వాత మన దేశంలో వచ్చిన చట్టం అది, భూసేకరణ పునరావాస చట్టం. దాన్ని 2017లో చాలా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వమే దాన్ని డైల్యూట్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ హయాంలో వాళ్ళు సెంట్రల్ ఉన్నప్పుడు తెచ్చిన చట్టాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేయాలి కదా దాన్ని. అది ఫార్మాసిటీ కావచ్చు, మిగతా ప్రాజెక్ట్స్లో కూడా. ఇక్కడ ఒక ముఖ్యమైన లార్జర్ పాలసీ క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ యూపీఏ హయాంలో వచ్చిన చట్టాన్ని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు? అంటే వీళ్ళ చేతిలో ఉంది. ఆ 2017 అమెండ్మెంట్ని వీళ్ళు ఇక్కడ తీసేయొచ్చు, కానీ దాన్ని ఉపయోగించుకొని ఈ ఫార్మాసిటీని మళ్ళీ ఆ భూములు ఇన్ఫాక్ట్ నవీన్ మిట్టల్ గారు రెవెన్యూ సెక్రటరీ హైకోర్టులో వాళ్ళు చాలా క్లియర్గా అఫిడవిట్లో రిప్లైలో రాశారు. అంటే ఈ జియో నంబర్ 31ని మేము వెనక్కి తీసుకెళ్లే ప్రసక్తి లేదు అన్నట్టు. అండ్ ఫార్మాసిటీయే కాకుండా ఇంకా దీన్ని ఫ్యూచర్ సిటీ దిశగా తీసుకెళ్ళాలి. అంటే ఇన్ని వేల ఎకరాల భూములు, అంటే ఇంత మంచి వ్యవసాయ భూములు రైతులే కాకుండా చాలామంది ఇక్కడ చిన్నకారు రైతులు ఉన్నారు, ఇంకా వ్యవసాయ కూలీలు కూడా ఈ భూముల మీద ఆధారపడి ఉన్నారు. అంటే మనం ఒకవైపు మేము ఉద్యోగాలు కల్పిస్తాం, ఎంతమందికైనా ఉద్యోగాలు కల్పిస్తారు, ఎటువంటి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇక్కడ ఒక రకంగా సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు ఆల్రెడీ రైతు కూలీలు. సో వీళ్ళ అంటే ఆల్రెడీ వ్యవసాయాన్ని వీళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అసలు ఎందుకు ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడం, అది కూడా చట్టాలని వైలేట్ చేస్తూ భూసేకరణ చట్టం ఒకవైపు మొత్తం వైలేట్ అవుతుంది. ఇంకొకటి అసలు ఈ ప్రాజెక్ట్ 2016 నుంచి నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా మీరు ఫ్యూచర్ సిటీ దిశగా దీన్ని మారుస్తే అండ్ సేమ్ అవే ఊర్లు చాలా వరకు మనం వాళ్ళ ఇది నోటిఫికేషన్స్లో అది చూస్తే సో ప్రాజెక్ట్ పర్పస్ మారితే మళ్ళీ మీరు కొత్త క్లియరెన్స్ పర్యావరణ యాంగిల్ నుంచి కూడా కొత్త క్లియరెన్స్ తీసుకురావాలి. ఆ క్లియరెన్స్ ఉందా? అసలు ఇన్ఫ్యాక్ట్ పాత గ్రీన్ ఫార్మాసిటీకి 2 ఏళ్ళు అయింది కాబట్టి అసలు ఆ క్లియరెన్స్ వ్యాలిడిటీ ఇంకా ఉందా? సో చాలా చట్ట రీత్యా చూస్తే కూడా చాలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో దీనికి జవాబు చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ వాళ్ళు రాసిన మేనిఫెస్టోలో మేము మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము, హైకోర్టు ఆదేశాల మేరకే మేము మళ్ళీ ఏదైనా ముందు చర్య చేస్తాం అంటున్నారు. కానీ అలా ఉన్నప్పుడు రిట్ అపీల్స్ వీళ్ళు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు ఇచ్చిన కేసెస్లో రిట్ అపీల్స్ వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నారు. సో ఎన్వైరన్మెంట్ లా వైలేట్ అవుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R లా వైలేట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా స్టేట్ రిప్రెషన్, అంటే మనం ఆ ఫోటోస్ వీడియోస్ అంతా చూస్తే ఇంతమంది పోలీస్ బలగాల్ని తీసుకొచ్చి ఫెన్సింగ్ చేసి రైతుల్ని భయపెట్టి ఈ విధంగా ఎందుకు చేయడం? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేతిలో రాజ్యాంగం పట్టుకుంటే సరిపోదు. నిజంగా రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కు, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు ఎక్స్ప్రెషన్ దాన్ని గౌరవిస్తేనే నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించినట్టు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి క్లియర్గా మేము ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం తరఫున మేము చెప్తున్నాము, ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారు ఇక్కడ చాలామంది ప్రజలు, మేము లాస్ట్ టైం కూడా మీటింగ్లో వచ్చినప్పుడు మాట్లాడాము, ఈసారి కూడా ప్రజలు ఏమంటున్నారే క్లియర్లీ మేము ఫార్మాసిటీకి భూములు ఇవ్వదలుచుకోలేదు. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ప్రజల్ని భయపెట్టో లేకపోతే మిస్గైడ్ చేస్తూ భూములు తీసుకుంటున్నారు. సో అది కాదు, ఫ్రీ ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఉండాలి. సో ఆ ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తూ భూముల్ని తీసుకోవడం అన్నది నిజమైన భూసేకరణ కాదు. ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా హైకోర్టు అవార్డులకి స్టే వచ్చినా కూడా మళ్ళీ రీఅపీల్ చేసుకుంటూ గత ప్రభుత్వంలో మీరు ఒక మాట చెప్పి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ప్రజల్ని మీరు మభ్యపెట్టడం ఇది అసలు తప్పు. ఇది ప్రజాపాలన, మరి ఇంకేమన్నా పాలన మీరు ఆలోచన మీ విజ్ఞతకే వదిలిస్తారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు, తర్వాత మీ పార్టీ అంతా ఏం చెప్తుంది? రైతుల తరఫున ఉంటాము, రైతులకు మేలు చేస్తామని చెప్తూ మరి తెలంగాణలో ఈ సిద్ధాంతం ఏంటో, మరి ఈ రైతులను ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి మరి అనేది చాలా ఘోరమైన విషయం. మరి ఈ తెలంగాణలో మీరు రైతులు ఇబ్బంది పెట్టడం ద్వారా మరి మొత్తం భారతదేశానికి ఏ సంకేతాన్ని ఇవ్వదలుచుకుంటారు? మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతాన్ని మీరు పంపించి రేపు మీ పార్టీని సమర్థించుకుంటారనేది మాకేం అర్థం కావట్లేదు. ప్రజా సంఘాలుగా మాత్రం మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి మీరు यहाँ तेलंगाना पीपल्स जॉइंट एक्शन कमेटी की जानिब से
आज हम यहाँ याचारम मंडल आए हैं, तो यहाँ जो महसूस हो रहा कि इंतहाई यहाँ के आवाम के साथ, ख़ास तौर से किसानों के साथ जुल्म और नाइंसाफ़ी का यहाँ हमें नज़र आ रहा है। ये बहुत ही जो है क़ानून के एतबार से, मुल्क के दस्तूर के एतबार से यह बहुत गलत बात है कि हम हुकूमत से ये मुतालबा करते हैं कि वो इस सिलसिले में जो नाइंसाफ़ी इन गरीब किसानों के साथ हो रही है उसको फ़ौरी जो है उसको उनके साथ इंसाफ़ किया जाए और मज़लूम और बेकसूर किसान और जो मज़दूर जो यहाँ काम कर रहे हैं उनके साथ ज़रूर इंसाफ़ किया जाए। और उम्मीद करते हैं कि इस सिलसिले में हुकूमत तवज्जो देगी और यहाँ के लोगों के साथ इंसाफ़ भी करेगी। और जो बातें फार्मा सिटी और फिर उसके बाद फ्यूचर सिटी की जो बात आ रही है, ये बहुत जो है गलत बात है। एक पिछली हुकूमत एक नाम से इन ज़मीनों को ली की थी, आप जो है फिर उस नाम के साथ फिर नए मंसूबों को, नए चीज़ों को लगाकर आवाम को धोखा देना, ये बिल्कुल सरासर गलत बात है, नाइंसाफ़ी है। तो हम हुकूमत से मुतालबा करते हैं कि हुकूमत इस जानिब तवज्जो दे और जो वादे आपने अपने मैनिफेस्टो में आपने किया है उसको ज़रूर पूरा करें। तो ये बहरहाल ये कोशिश जारी रहेगी और हम उम्मीद भी करते हैं कि ये ज़रूर इनके साथ इंसाफ होगा। అవుతుంది ఇప్పుడు పటాన్చెరు బెల్ట్ మొత్తము క్యాన్సర్ల మయమైపోయింది సొసైటీ। అట్లా ఇది ఫార్మాసిటీ చేయడం అనేది ప్రజలకు ఏమాత్రం కూడా క్షేమం కాదు। ఫార్మాసిటీ అని ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ని అడిగితే పాపం వాళ్ళు ఇంకొక పట్టణం వస్తుంది అనుకుంటున్నారు। ఫార్మాసిటీ అనేటువంటిది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు। అంత అమాయకపు ప్రజల దగ్గరకు వచ్చి అది ఇంగ్లీష్ పేర్లు పెట్టి వాళ్ళను మోసం చేయడం చాలా ప్రభుత్వం యొక్క తప్పు దారి ఇది। ప్రభుత్వము ఇదివరకు కూడా నేను ఈ ఏజ్లో ఇలాగే పాల్గొన్నా, ఏ ప్రభుత్వం ఎందుకు కావాలి భూములు? భూములు మాత్రం అమ్మదు, మాకు మాత్రం పూలు కావాలి, ఫార్మసీలు మాత్రం పెట్టొద్దు। ఈ భూములు కొన్నాక మేము ఎడ బతాం సార్? మాకు భూములు ఉంటేనే మేము కూలా చేసుకొని మేము బతాము, భూములు కొన్నాక మేము ఎడ బతకగలుగుతాం? ఈరోజు గుంజుకోపాయి, ఆరోజు గుంజుకోపాయి, ఇది అది అని అంటారు, మేము ఎడ బతకాలి అప్పుడు? మరి ఇవి ఉంటేనన్నా మేము కూలా చేసుకున్నా బతకగలుగుతాం ఏమన్నా? మరి ఇప్పుడు ఫెన్సింగ్ వేయడానికి వస్తారు, ఏం చేద్దాం? మేము వస్తా, నేను నాకు భూమి లేదుగా, నేను ఏడికైనా వస్తా। అవును మరి ఏనియా మేము ఫార్మసీట్ వేసినాక తీగ వేసినాక మేము పోయి ఉంటాం, ఏనియం దాంట్లో మేము పోతా। నన్ను 2 రోజులు ఉంచుకుంటాను, 4 రోజులు ఉంచుకుంటే వెళ్ళగొచ్చాడు, అంతకన్నా ఎక్కువ ఏం చేయరు మమ్మల్ని। అవుతుంది ఇప్పుడు పటాన్చెరు బెల్ట్ మొత్తము క్యాన్సర్ల మయమైపోయింది సొసైటీ। అట్లా ఇది ఫార్మాసిటీ చేయడం అనేది ప్రజలకు ఏమాత్రం కూడా క్షేమం కాదు। ఫార్మాసిటీ అని ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ని అడిగితే పాపం వాళ్ళు ఇంకొక పట్టణం వస్తుంది అనుకుంటున్నారు। ఫార్మాసిటీ అనేటువంటిది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు। అంత అమాయకపు ప్రజల దగ్గరకు వచ్చి అది ఇంగ్లీష్ పేర్లు పెట్టి వాళ్ళను మోసం చేయడం చాలా ప్రభుత్వం యొక్క తప్పు దారి ఇది। ప్రభుత్వము ఇదివరకు కూడా నేను ఈ ఏజ్లో ఇలాగే పాల్గొన్నా, ఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టంగా ఫార్మాసిటీ భూముల గురించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఫార్మాసిటీ భూములు ఎవరైతే ఇచ్చారో రైతులకు మళ్ళీ ఆ భూమిని వాపసు ఇప్పిస్తామని వాళ్ళు రాశారు। అట్లాగే ఒకవేళ రేటు తక్కువ వస్తే మేము ఎక్కువ రేటు కూడా వాళ్ళు పెంచి ఇస్తామని కూడా రాశారు। ఇట్లా ఫార్మాసిటీ రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళు అనేక వాగ్దానాలు చేశారు। ఇప్పుడు స్పష్టంగా పౌర సమాజంగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా హరగోపాల్ సార్ కన్వీనర్గా మేము డిమాండ్ చేసేది అంటే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, రద్దు చేస్తామని మీరు ప్రకటించండి, కానీ ప్రకటిస్తున్నారు కానీ కోర్టులో అఫిడవిట్ మాత్రం ఈ ఫార్మాసిటీ అనే కోర్టులో చెప్తున్నారు। ఈ ద్వంద్వ విధానాన్ని విడనాడాలి అని స్పష్టంగా చెప్తున్నారు। రెండో విషయము, ఫార్మాసిటీకి సేకరించిన భూములను ఫ్యూచర్ సిటీలో కూడా కలిపారు। ఫ్యూచర్ సిటీ కూడా అభివృద్ధి నమూనా సరిగ్గా లేదు। ఇది తప్పనిసరిగా ఈ గ్రామాలను మొత్తంగా ఖాళీ చేసి భూములను సేకరించే అభివృద్ధి నమూనాను మేము వ్యతిరేకిస్తున్నాం। ఫార్మాసిటీకి ఉద్దేశించిన భూములను మళ్ళీ పెట్టుబడిదారులకు అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాం। అట్లాగే ఫ్యూచర్ సిటీ మీద 57 గ్రామాలు భూమిని సేకరించి మళ్ళీ పెట్టుబడిదారులకు ఇవ్వాలని ఒక రియల్ ఎస్టేట్గా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మేము భావిస్తున్నాం। కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ రైతులకు భూమి మళ్ళీ ఇవ్వాలి, కోర్టులో అబద్ధాలు చెప్పకూడదు,
తర్వాత వీళ్ళు ఏదైతే భూములు వీళ్ళు సాగు చేసుకుంటున్నారో అట్లాగే చేయాలి. పోలీసులను ఉపయోగించి కంచెను వేస్తున్నారని తెలిసింది. ఇక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు, అయినా కూడా పోలీసులను ఉపయోగించి భూములను సేకరిస్తూ కంచె వేస్తున్నారు. కాబట్టి కోర్టు స్టే ఉన్నా కూడా, కొంతమంది కోర్టు స్టే చూపించినా కూడా బెదిరించి కంచె వేస్తున్నారు. అట్లా దాన్ని కూడా పూనుకోవద్దని ఇక్కడ అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మొత్తం మీద ప్రభుత్వము తప్పనిసరిగా ఇక్కడ రైతుల ప్రయోజనాలు కాపాడాలి, అభివృద్ధి నమూనాను సమీక్షించాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. యాచారం ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పేరు మీద ఏ విధ్వంసం ఏం జరుగుతుందో దాన్ని చూడడానికి వచ్చాం. తర్వాత ఇవాళ చాలామందితో మాట్లాడాం. తర్వాత ఇది చక్కటి పొలాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. బహుశా ఎండాకాలమైనా కూడా ఇంత పచ్చగా ఉండేటువంటి ప్రాంతాలు చాలా తక్కువ. ఇంత సుభిక్షమైన ప్రాంతము, రైతులు తమ జీవితము తాము జీవిస్తున్నారు, పంట పొలాన్ని నమ్ముకొని ఉన్నారు. ఉత్సవాలు పెడతామని చెప్పి కొన్ని అబద్ధాలు చెప్పారు ప్రజలకి. అంటే ప్రభుత్వము ప్రజలకి నిజం చెప్పాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అట్లా కాకుండా ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం ఒకటి, భయపెట్టడం ఒకటి. అసలు ఇవేం అవసరము? ఒకవేళ నిజంగానే మీ అభివృద్ధి నుంచి ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయంటే, ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ప్రజలు కొట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్ కొరకని. అంటే అభివృద్ధిని వద్దని అన్నారు, కానీ ఎటువంటి అభివృద్ధిని వద్దంటారు? పూర్తిగా విధ్వంసం చేసేటువంటి అభివృద్ధిని ప్రజలు వాళ్ళ మొదట భూమి ఏదో ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది చెప్పి ఇది చెప్పి అసలు అవన్నీ చెప్పిన తర్వాత సరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధిని మేము చేయము, ఫార్మాసిటీ మేము అసలు దాన్ని మేము అభివృద్ధి చేయము, మొత్తంగా ఈ ప్రాంతాన్ని మేము కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి గెలిచారు. గెలిచి మళ్ళీ అదే టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని వీళ్ళు కొనసాగించి ఇంకా ముందుకు పోతున్నారంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉండే తేడా తెలియకుండా పోతుంది. ఇద్దరు ఒకటే అభివృద్ధి నమూనా వైపు పరిగెత్తడం అవుతుందో అది ప్రజల విషాదం. కనుక ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే వీళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు భూమిని మేము నమ్ముకొని బతుకుతున్నాం కనుక మా భూమిని మాకు వదిలేండి, మా జీవితం మమ్మల్ని బతకనివ్వండి. ఈవెన్ కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు అంటారు భూమి లేకపోతే మేము ఎక్కడికి పోతామని అంటున్నారు. అంటే భూమి మీద ఆధారపడి ఈ ప్రాంతం అంతా ఏం పెద్ద పేదరికం ఉండి అట్లా అటువంటి ప్రాంతం కాదు ఇది. ఈ ప్రాంతము నిజానికి చూస్తేనే తెలుస్తున్నది ఇది ఎంత సుభిక్షమైన ప్రాంతం అనేది. నీళ్లు ఉన్నాయి, మంచి భూములు ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు పంటలు పండుతున్నాయి, వరి పండుతుంది, చెరుకు పండిస్తున్నారు. అటు చెరుకు వరి పండిస్తున్నారంటే ఆ ప్రాంతం చాలా బాగున్నట్లే ప్రాంతం. కనుక మేము ఇక్కడ వచ్చి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఏదైతే రాశారో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏదైతుందో దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. మేము ప్రజల జీవితంలో ఎక్కువ జోక్యం చేసుకోము అనేటువంటి వాగ్దానం చేశారు. కానీ అదే దాన్ని పట్టుకొని ముందుకు పరిగెత్తున్నారు. ప్రజలు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీరు భయపెట్టి మోసం చేసి భూములు తీసుకోవడం అనేది అది ప్రభుత్వానికి కానీ రాజకీయ పార్టీకి కానీ భవిష్యత్తుకు మంచిది కాదు. కనుక మేము ప్రజా సంఘాల తరఫున ప్రజలతో మాట్లాడాం. తర్వాత ఈ ప్రాంతంలో అనవసరంగా జోక్యం చేసుకొని ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి, పంటలు ఇంకా బాగా పండేట్టు చూడాలి, వాళ్ళ ఆదాయాలు పెరిగేట్టు చూడాలి. కానీ మేము పరిశ్రమలు, వ్యవసాయానికి పరిశ్రమ అదొక ప్రత్యామ్నాయం కాదు, అది విధ్వంస, అది అభివృద్ధే కాదు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ అభివృద్ధి నమూనా వలన వచ్చిన విధ్వంసం చూస్తున్నాం. కాబట్టి ఈ యాచారం ప్రాంతంలో ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తున్నదో ఆలోచన కంప్లీట్గా మానుకోవాలని, ప్రజల్ని తమ జీవితం తాము జీవించేలాగా చూడాలని దానికి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మేము కూడా ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి నమూనా కాదని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వస్తే కొంత మెరుగైన అభివృద్ధి వస్తుందేమో అని అనుకున్నాం. అంటే పూర్తిగా మేము విశ్వాసంగా అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అభివృద్ధి నమూనా చేయడము అది వాళ్ళ పార్టీకి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. మొత్తంగా ప్రజల దృష్టి నుంచి చూస్తే కూడా ఈ అభివృద్ధి నమూనా మనము ఆశించవలసింది కాదు, అభివృద్ధి చేయవలసింది కాదు, దాన్ని ప్రమోట్ చేయకుండా కనుక ప్రజలు కూడా మనం ఏం చెప్తున్నాం అంటే భిన్న రకాల ప్రజలు ఉన్నారు, రకరకాల భూములు ఉన్నాయి. ఏది ఏమున్నా మీరు సంఘటితంగా ఉంటే, మీరందరూ కలిసి కట్టుగా మీరు ఉంటే ఎవరేం చేయలేదు. మీరు ఇట్లా పోరాడి సాధించుకున్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ప్రజలు కట్టుగా ఉండి, ప్రజలు సంఘటితంగా ఉండి వాళ్ళు ప్రతిఘటిస్తే ఏ ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు. ఇది శ్రీకాకుళంలో
మనం స్పష్టంగా చూసాం. గ్రామస్తులంతా అయినట్టుగా ఉంటే ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ వాళ్ళు ఎంటర్ కాలేకపోయారు. పోలీసులే గ్రామంలో ప్రవేశించడానికి భయపడుతున్నారు. అంత పెద్ద ఎత్తున ప్రజలు ఒత్తిడి వాళ్ళు పెట్టగలిగారు. ప్రజలకి చెప్పవలసింది, మీ తరఫున ఆలోచించే వాళ్ళుగా, మీ క్షేమం కోరుకునే వాళ్ళుగా ప్రజా సంఘాలను కూడా మిమ్మల్ని అంటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాయంటే మీరు సంఘటితంగా ఉండండి. మీ మధ్యన తేడాలను కూర్చొని మాట్లాడుకోండి. కానీ మీరు ఒక్కటిగా ఉంటే మాత్రము ఈ ప్రాంతం ఇట్లే రక్షించబడుతుంది అనేది వాళ్ళకి చెప్తున్నాం. ప్రభుత్వానికి అభివృద్ధి నమూనాను వెనక్కి తీసుకోవాలి. ఇక మీరు ముందుకు పోతే పార్టీకి నష్టం జరుగుతుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఫార్మర్ రైతులకు మీరు ఇచ్చే సలహా, ఫార్మర్ రైతులకు మీరు ఇచ్చే సలహా ఎవరికి? ఇప్పుడున్న ప్రజెంట్గా రైతులు బాధితులు ఉన్నారు కదా, ఇంకా భూమి సమస్యలు ఇప్పుడు వాళ్ళు పైతే ఆమె చేస్తున్న పని కదా. ఇప్పుడు ఆమె నిరంతరంగా వాళ్ళతో ఉండి కోర్టులో ఫైట్ చేస్తున్నాం, రాజకీయ పార్టీల ప్రభుత్వంతో చెప్తున్నాం. అన్ని మల్టిపుల్ లెవెల్స్ కదా, ఇది ఒక్క లెవెల్ కాదు. అటు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, ప్రభుత్వానికి మనం హెచ్చరిస్తున్నాం, ప్రజలకు మనం చెప్తున్నాం. అలాగే లీగల్ బ్యాటిల్ ఏదైతుందో లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం. కానీ ప్రజలు నష్టపోకూడదు. ఏ అభివృద్ధి అయినా ప్రజల జీవితం మెరుగుపడేది అభివృద్ధి, కానీ ఉన్న జీవితం కూడా విధ్వంసం, అది అభివృద్ధి ఎలా అవుతుంది అనే ప్రశ్న అయితే మనం అది ఇంతకాలంగా మనం అడుగుతున్న ప్రశ్నల్లో అదే. ఈ న్యూ లిబరల్ మోడల్ ఏదైతుందో ఇది 2000 అంటే 19 శతాబ్దం నుంచి లేదా 20వ శతాబ్దం నుంచి ప్రారంభమైన, ముఖ్యంగా మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ప్రారంభించిన అభివృద్ధి నమూనా అవుతుంది. దాని పర్యవసానం వాళ్ళు మనం చూస్తుంది. దేశవ్యాప్తంగా రైతులు పోరాటం చేస్తున్నారు, తర్వాత కార్మికులు పోరాటం చేస్తున్నారు, విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ఇంత పోరాటాలు జరుగుతున్నప్పుడు ఆ బస్తరు ఆ ప్రాంతంలో అయితే ఆదివాసీలు ప్రాణాలు ఒడగొట్టి అక్కడ పోరాటం చేస్తున్నారు. ఇదేమి అభివృద్ధి అని. ఈ అభివృద్ధి ఎంత అసలు ముందుకు పోతే రాజకీయ నాయకుల్ని గౌరవించి, రాజకీయ నాయకుడు వస్తే మేము చిన్న ఉన్నప్పుడు మా ఊరికి ఎమ్మెల్యే వచ్చాడంటే ఆయనకు పూలదండలు వేసి ఆయన రెడ్ కార్పెట్, ఇవాళ ఎమ్మెల్యే వస్తున్నాడంటే ప్రజలు గౌరవించని పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తారు ఎమ్మెల్యేలు? ప్రజాప్రతినిధి అంటే ప్రజలు గౌరవం ఉండాలి కదా. కనుక ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధి కూడా ప్రజల తరఫున మాట్లాడాలి. ప్రజలకి ఏది మేలు జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి. ఈ ఫార్మాసిటీ ఇక్కడ రావడం అయితే, ఫార్మాసిటీ చేసే విధ్వంసాన్ని మేము పట్టణంలో చూసాం. విధ్వంసం అనే ఒక పుస్తకం కూడా వచ్చింది. ఆ పుస్తకాన్ని నేను శ్రీధర్ బాబు గారికి ఇచ్చాను కూడా చదవమని. కనుక ఫార్మాసిటీ అయితే ఏ పరిస్థితిలో మనం ఇక్కడ అనుమతి చేయకూడదు. దానికి వ్యతిరేకంగా తప్పకుండా పోరాడాలి. పోరాడే ప్రజలతో మేము కూడా నిలబడి మీ తరఫున తప్పకుండా మీ వాయిస్ వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఉంటుంది అసలు. తెలంగాణ మనం ఎందుకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ తెచ్చుకుంటే ఏం కావాలి అనేది మేము అప్పుడు కూడా రాసాం. తెలంగాణ వస్తే ఏం జరగాలి, విద్య ఎలా ఉండాలి, వైద్యం ఎలా ఉండాలి, తర్వాత వ్యవసాయం ఎలా ఉండాలి అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. దాంట్లో మనకు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయి, తర్వాత ఆధిపత్యం ఉండదు, పోలీసుల యొక్క ఈ దురుసు ప్రవర్తన ఉండదు, తర్వాత ప్రజాస్వామ్యంగా ఉంటుంది. మన తెలంగాణ, మా జయశంకర్ గారు మళ్ళీ మన తెలంగాణ అనేవారు. ఇప్పుడు ఇది మన తెలంగాణ అనేది మనకు అనుమానం వస్తుంది. ఎవరి తెలంగాణ అనే అనుమానం వస్తుంది. కనుక తెలంగాణ ప్రాంతానికి పోరాటేటువంటి స్ఫూర్తి ఉంది. తెలంగాణ అన్ని ప్రాంతాలకు కాదు, దీనికి పోరాట గడ్డై చాలా పోరాటాలు చేసిన ప్రాంతం కాబట్టి తెలంగాణ ప్రజల్ని మనము అంటే మనం వాళ్ళని వీ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ప్రభుత్వాలు ప్రజలు మనం ఏం చేసినా చెల్లుతుందని మిగతా ప్రాంతాలు కావచ్చు, కానీ తెలంగాణలో మాత్రము ఇది తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది. మాట్లాడే సంఘాలు చాలా ఉన్నాయి, ఒక సజీవమైన పౌర సమాజం ఉంది. కనుక తెలంగాణ ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా పాలించవలసినే, కానీ మేము ఎట్లంటే అట్లా పరిపాలిస్తామంటే తెలంగాణ ప్రజలు దానికి అంగీకరించాలని కూడా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం.